గణేష్ గారు, బొట్టు తిరుపతి గారు, అలాగే సంకిశెట్టి జగదీష్ అన్న గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సంకిశెట్టి జగదీష్ అన్న గారు. అలాగే రవాణా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వచ్చేసారు. దయచేసి కులబాంధవులందరికీ స్వాగతిస్తున్నాం. వారు గుర్రం శంకర్ గారు, దయచేసి కమిటీ సభ్యులందరూ కూడా శాలువాలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గాంధీనగర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గుర్రం చంద్రకళ అక్క గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి ప్రియతమ నేత మన పద్మశాలి కుల బాంధవులను ఉద్దేశించి మాట్లాడడానికి, వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వడానికి అన్న సుదేశ్ అన్న, అదేవిధంగా ఈరోజు మన బీసీ ముద్దుబిడ్డ పొన్న ప్రభాకర్ అన్న, మరి రవాణా శాఖ మార్చులు, అదేవిధంగా మా అనిల్ అన్న ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా మినరల్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా బొల్ల శివశంకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారంలో. ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎవరైతే ఉన్నారో సుదేశ్ అన్న వారి టీం అందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా మనకు ముఖ్య ఉద్దేశం, ఈ రోజు పద్మశాలి బిడ్డలు తెలంగాణలో దాదాపుగా 25 లక్షల మంది ఉన్నాం. మరి గత 50-60 సంవత్సరాలుగా మరి ఇక్కడ పని లేక గతంలో వలస వెళ్లిపోయిన దాఖలాలను దాదాపు 10-15 లక్షల మంది బయట రాష్ట్రాలకి ముంబై, భివండి, సూరత్ వెళ్ళాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, అదేవిధంగా మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో, అదేవిధంగా తుమ్మల నాగేశ్వర సారథ్యంలో ఈ రోజు మరి చేనేతకి, పౌరులకి పెద్దపీట తీసిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 380 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 380 కోట్లు ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని మంత్రి గారిని చెప్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ 290 కోట్లు మరి దాదాపు 36 నెలలు పొదుపు చేసుకుంటే చేనేత కార్మికులు ఆ పొదుపు చేసుకున్న థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఇవ్వకుండా పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. మరి మన రైతన్నలతో పాటుగా నేతన్నలకు కూడా రుణమాఫీ చేయమని ముఖ్యమంత్రి కోరిన వెంటనే ఈ రోజు 70 కోట్ల రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఐఐహెచ్టి కాలేజ్ వచ్చింది. ఐఐహెచ్టి కాలేజీలో 60 మంది పిల్లల్లో దాదాపుగా 50 మంది పిల్లలు చేనేత పిల్లలు చదువుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజు మరి కొండా లక్ష్మణ బాబు జయంతి వేడుకలకి మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మన జయంతి వేడుకలకి మన ఇలా రవీంద్ర భారత్ లో 15 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసి గత ప్రభుత్వానికి కంటే ఎక్కువ శాంక్షన్ చేస్తే బ్రహ్మాండంగా మన ఏదైతే కొండా లక్ష్మణ బాబుజీ గారు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎముకల కొరకు చెల్లో కూడా జంతర్ మంతర్ దగ్గర మరి నిరాహార దీక్ష చేసిన ఘనత మన కొండా లక్ష్మణ బాబుజీ గారిది. ఎమ్మెల్యేగా, మంత్రిగా మరి ఏదైతే తెలంగాణ కోసం ఇలా పదవిని త్యాగంగా పదవిని కోసం విడిచిపెట్టిన వ్యక్తి కొండా లక్ష్మణ బాబుజీ గారు. అలాంటి పద్మశాలి కుటుంబంలో ఈ రోజు ఆర్థికంగా, విద్యాపరంగా, అదేవిధంగా రాజకీయంగా ఇలా చూసుకుంటే ఇలా రాజకీయంగా వెనకబడి ఉన్నాం. ఈ రోజు మనకి కులగణన జరిగింది. బీసీలందరికీ కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లో జరిగే మరి అయితే లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ గానీ, ఎంపీటీసీ గానీ, జెడ్పీటీసీ గానీ, కార్పొరేషన్ లో ఉన్న కార్పొరేటర్లు గానీ, అదేవిధంగా కౌన్సిలర్ గానీ ఈ రోజు రాబోయే మన తామాషా ప్రకారంగా మేమెంతో మనకెంత అనే నినాదంతో కొట్లాడుతున్నాం. ఈ వచ్చే మార్చి 9వ తారీఖు జరిగే మరి అఖిల భారత మహాసభ, అదేవిధంగా తెలంగాణ మహాసభను కూడా జయప్రదం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా చేనేత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతారు. ముఖ్యంగా ఈ సమావేశానికి మన బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై పద్మశాలి, జై మార్కండేయ. బంధువులారా, పద్మ బంధువులారా, హుస్సేన్ సాగరం, భాగ్యనగరం, ఈ హైదరాబాద్ మహానగరంలో దేశవ్యాప్తంగా అలనాటి ఉమ్మడి రాజ్యంలో, ఈనాటి తెలంగాణలో మన సామాజిక ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ
ఈ ముషీరాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అశ్విత గారు ఈ ఇందిరా పార్కులో మూడో ప్రైజ్ బొడ్డు అశ్విత గణతంత్ర దినోత్సవాన జనవరి 26న చీరను సమర్పించారు మొన్న పండగ జరుపుకోవడం మేళా జరుపుకోవడం 5,000 చీరను ఈనాటిది కాదు. ఇచ్చారు. మన 46 ఏళ్లుగా సాగుతున్నటువంటి ఈ మహత్తర ప్రయత్నాన్ని ఇచ్చారు. మ్యూజిక్ నిరంతరాయంగా దిగ్విజయంగా ఎంతో శ్రద్ధతో ఈ రీతిలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక బృందాన్ని పద్మశాలి సామాజిక శక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నటువంటి బంధువులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. అందరూ ముషీరాబాద్ పద్మశాలి సంఘం మన సుదేశ్ మిగతా బంధువులందరూ కార్యవర్గంగా ఏర్పడి చేస్తున్న కృషి వలన మిగతా వివిధ వేదికలు నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వహణ మూలంగా ఈ ఇందిరా పార్క్ పద్మశాలి సాంస్కృతిక వైభవ పార్క్ గా ఈ ఒక్కరోజైనా చూపగలుగుతున్నందుకు మీ అందరికీ అభినందన. ఎంతో ఆసక్తితో మీరంతా వచ్చి ఉన్నారు. ఎన్నో రకాల అనుబంధాలు పెంచుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మన సామాజిక ఉన్నత్యాన్ని చూపడానికి కూడా వచ్చి ఉన్నారు. మనల్ని అభినందించడం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు యువ కిషోరన్ బలహీన వర్గాల ముద్దుబిడ్డ తెలంగాణ సాధనలో ప్రాణానికి తెగించేటువంటి పరిస్థితి పార్లమెంట్ లో కూడా తెచ్చుకున్నటువంటి మన బంధువు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇందాక సోదరులు ముఠా గోపాల్ గారు వచ్చి వెళ్ళారు. సోదరులు అనిల్ గారు ఉన్నారు. మిగతా శక్తి అంతా కూడా ఇక్కడ ఉంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందినటువంటి రాజకీయ సిద్ధాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మనం చేస్తున్నటువంటి ఈ మేళాన్ని అభినందించడం కోసం మరింతగా పాలనా శక్తి కదిలి రావాలి అంటే మనలో నిబిడీకృతంగా ఉన్నటువంటి శక్తిని జాగ్రత్తగా ప్రదర్శిస్తూ పోవాలి. దానికి అవకాశం రానున్నది బంధువులారా. అతి త్వరలో తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ కష్టాలేమిటో నేను ప్రస్తావన చేయను కానీ సామాజిక వర్గ శక్తిగా బలహీన వర్గాలు తమదైనటువంటి యుక్తిని చాకచక్యాన్ని వ్యక్తం చేసి ఏ రకమైనటువంటి సమస్య లేకుండా ప్రజాస్వామ్యయుతంగా మనకున్నటువంటి ఉనికిని మరింత విస్తరింపజేసుకోవడం, స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలో మనది నిజమైనటువంటి వాటాని మనమే ఇతరికి ఎవ్వరికి కూడా నొప్పి కలిగించకుండా మనం సాధించుకోగలగడం చేయాలి. దానికోసం బలహీన వర్గాల్లోనే ఉన్న పద్మశాలి బంధువుల యొక్క పాత్ర ఏమిటి? కులాల మధ్య వైరుధ్యం ఉంది, కులాల మధ్య నైక్యత ఉంది, కులాల మధ్య రాజీ లేదు, కులాల మధ్య ఏ రకమైన సాంగత్యం లేదు. ఇప్పటికిప్పుడు ఏర్పడాలంటే సాధ్యమయ్యేటువంటిది అవునో కాదో కానీ స్థానిక ఎన్నికల్లో మీరు మీ మనసును విశాలం చేసుకొని మీ ద్వారా మీ బంధువులందరికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మన సామాజిక వర్గ బంధువులకి బలహీన వర్గాలలో ఉన్నటువంటి ప్రతినిధులని గెలిపించడం ద్వారా మన శక్తిని మరింతగా పటిష్టం చేసుకోవడానికి కృషి చేయాలి అనేటువంటి ఒక అంతర్లీనమైన నిశ్శబ్ద తరంగంగా నిశ్శబ్ద విప్లవంగా విస్తరించాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ మరొక్కసారి ఫిబ్రవరి 1వ తేదీన మన మార్కండేయ మహర్షి మన కుల దైవం, మన కుల గురువు, మన కుల ఆదర్శం మార్కండేయ మహర్షి జయంతి రానున్నది. నిన్న మొన్ననే ఉత్తరాయణం మొదలైంది, మకర సంక్రమణ ఉత్సవాలు చేసుకున్నారు. అంత మాత్రమే కాకుండా నూతన సంవత్సరం 2025 మీకు మరింత శక్తియుతంగా మారాలి అని, అందుకోసం ఆ మార్కండేయ మహర్షి కృపా కటాక్షం మీకు అందాలని, రానున్న ఉగాది తర్వాత మీరు చేసే ప్రతి అడుగు కూడా ఒక చైతన్యంగా ముందుకు సాగాలనేటువంటి అభినందన వ్యక్తం చేస్తూ నిర్వాహకులకి మరింత ఉత్సాహంతో మరింత శ్రద్ధతో ముందు మరిన్ని ఉన్నతమైనటువంటి విస్తారమైన అడుగులు వేయవలసిందిగా శుభకామన వ్యక్తం చేస్తూ నేను ముగిస్తాను. జై మార్కండేయ. బీసీ అలాగే మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారికి మన అతినగరం సురేష్ రెడ్డి గారి చేతుల మీదుగా అలాగే రాపూరి ఆనంద భాస్కర్ అన్న చేతుల మీదుగా ఈ యొక్క చిరు సత్కారం అందజేస్తున్న ఈ వేడుకను చేస్తున్న మనందరం కూడా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. అలాగే సంగిశెట్టి జగదీష్ అన్న గారు మన పద్మశాలి ముద్దుబిడ్డ ఆలడుగుల అందగారు మన సంగిశెట్టి జగదీష్ అన్న గారికి ముషీరాబాద్ ముద్దుబిడ్డ వారికి కూడా అతినగరం సురేష్ నేత గారి చేతుల మీదుగా అలాగే రాపోలు ఆనంద భాస్కర్ అన్న గారి చేతుల మీదుగా శాల్వాతో చిరు సత్కారం అందజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.
అలాగే గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ గారిని విచ్చేసి ఈనాటి ముషీరాబాద్ నియోజకవర్గ పద్మశాలి సంఘం తరఫున ఈ యొక్క సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాపోలు ఆనంద భాస్కర్ అన్న గారి చేతుల మీదుగా ఈ యొక్క సత్కారాన్ని అందజేస్తున్నాం. పావని వినయ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పండి, ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్. రాజకీయంగా మన పద్మశాలి కుల బాంధవులు మరి రోజు రోజుకి అభ్యున్నతి సాధిస్తున్నటువంటి ఈ దశలో చక్కగా యువ జంట పావని వినయ్ కుమార్ గారు ఆనంద భాస్కర్ అన్న గారికి అభినందనలు సురేష్ నేత గారు శాలువాతో సత్కరిస్తున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మహిళా విభాగం అందరూ కూడా మహిళా వాళ్ళందరికీ స్వాగతిస్తున్నాం. గుంటక రూపా గారు మహిళా విభాగం అధ్యక్షురాలు, వారిని అమరావతి గారు, అలాగే వెంగు చంద్రకళ గారు, అలాగే కౌశిక పుష్ప గారు, గోషిక పుష్ప గారు, అలాగే సిలిబేరు సునీత. 16 సంవత్సరాల పైబడిన పద్మశాలి కుల బాంధవులైన రాపోలు ఆనంద్ భాస్కర్ గారు, అదేవిధంగా తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి గారు, ముషీరాబాద్ కి సంబంధించిన నాయకులు సుదేశ్ గారు, ఊర్మిళక్క గారు, తిరుపతి గారు, ఇంకా చాలా మంది నాయకులు, మా రోషం బాలు గారు, వేదికపై ఆసనీయులు శివ గారు, రూప గారు, దుష్యంతల గారు, ఇక్కడికి వచ్చేసిన నా సోదరిమణులకు పద్మశాలి కుల బాంధవ్యులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గత 40 సంవత్సరాల పైగా ఈ పద్మశాలి స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు ప్లేస్ లేదు. ఈ మేళ జరుపుకుంటున్నారు. నిర్విరామంగా 40 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. 6 ఇయర్స్. అసలు ఈ సభలు సమావేశాలు ఈ మేళలు ఎందుకు చేసుకుంటారంటే దానికి బలమైన కారణం ఏంటిదంటే మేమందరం ఈ సమాజానికి మీరు చూపెడుతున్నాం, మేమందరం ఇంతమంది ఉన్నాం, మా కులం ఇంత ఉంది, మా వర్గం ఇంత ఉంది, మా జాతి ఇంత ఉంది. ఊరికి రారు, ఉట్టిగానే వచ్చి ఈ సమావేశాలు పెట్టుకోరు. దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఏదో తినిపోవడానికో లేకపోతే తాగిపోవడానికో కలవడానికో రారు. ఏ జాతి అయినా తన బలాన్ని చూపెట్టుకోవడానికి, మా బలం ఎంత ఉన్నదని చూపెట్టుకోవడానికి ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఇవాళ ప్రభాకరన్ వచ్చిండు, ప్రభాకరన్ వచ్చి అడుగుతున్నాడు, ఏంది ఇంతమంది వచ్చిండ్రు మరి ఎంతమంది ఉంటారు అన్నారు. ముషీరాబాద్ లో 55,000 ఓట్ల పద్మశాలీలు ఉన్నారన్న. 55,000 అది పద్మశాలీల బలం. ఒకవేళ ఇదే సమావేశం ఏర్పాటు చేయకపోయి ఉంటే ఇవాళ ప్రభాకరన్ వెళ్తుండేనా? పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు ఈ ముషీరాబాద్ లో? ఇవాళ వాళ్ళకి తెలిసింది ఈ పద్మశాలీల బలం ఇంత ఉంది. ఇలా రాజకీయ పార్టీలకు ఇక్కడికి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులు చూసింది, అరే పద్మశాలీల బలం ముషీరాబాద్ లో చాలా ఎక్కువ ఉందని. ఇప్పుడు అనుకుంటారు వీళ్ళకి టికెట్లు ఇస్తే గెలుస్తారు, వీళ్ళకి ఇవ్వాలని ప్రభాకరన్ కూడా అక్కడ పోయి చెప్తాడు. ఒకటి చెప్తున్న, ఏ జాతి అయినా రాజకీయ రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేనప్పుడు వాళ్ళకు మర్యాద కానీ గౌరవం కానీ ఆ సమాజంలో ఉండదు. రాజకీయ అస్తిత్వం అనేది ఏ జాతికైనా చాలా ముఖ్యం. రాజకీయ అస్తిత్వం లేని జాతికి ఆ సమాజంలో మనుగడ సాధించదు, ఎవరిని కేర్ చేయరు. అంటే ఆ జాతికి రాజకీయ అస్తిత్వం లేకపోతే, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోతే ఆ జాతికి ఎలాంటి మర్యాద ఉండదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మీకు తెలుసు ఈ రాష్ట్రంలో ఏ వర్గాల చేతిలో అధికారం ఉందో ఆ వర్గాలకి
సామాజికంగా వాళ్ళ గౌరవం ఉంటుంది. ఒకటి బాంబే, ఒకటి కోల్కతా. ఇవాళ మన వర్గానికి మన జాతికి సామాజికంగా గౌరవం ఉందా లేదా, ఈ సమాజంలో గౌరవం ఉందా లేదా మీ అందరికీ తెలుసు. మనకి ఏ పని కావాలన్నా మన వాళ్ళ దగ్గరికి పోతున్నాం, ఎందుకంటే మనం రాజకీయ భాగస్వామ్యం, రాజ్యాధికారుల భాగస్వామ్యంలో మన వాళ్ళు లేరు, మన నాయకులు లేరు. మనం ఎవరి దగ్గరకు పోవాల్సిన అవసరం వస్తున్నది. మరి మన నాయకులను మనం తయారు చేసుకోవాలేమా? మన రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేమా? మన దగ్గర ఆ శక్తి లేదా? పరిగెత్తాలి, మన దగ్గర ఆ పవర్ లేదా? పరిగెత్తాలి, పరిగెత్తాలి. మన దగ్గర ఆ పౌరుషం లేదా అని మనం ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీల ప్రతాపం చూపెట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. మీరెంతున్నారో మీకు అన్ని సీట్లు రావాలా? కార్పొరేటర్ సీట్లు కావచ్చు, స్థానిక సంస్థలలో ఎన్ని సీట్లు అయితే అన్ని సాధించే దిశగా మనం ముందుకు సాగాలని మీ అందరికీ కోరుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు, చేనేత బంధువులకు చాలా కార్యక్రమాలు చేపట్టినాం. ఉన్న వాళ్ళందరూ అవుట్. ఇవాళ ఐఐఎస్టికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కూడా మొదలు పెట్టడం. దానికి మన ఆరాధ్య దైవమైన కుండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టినాం. అవుట్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. ఇది మన గొప్ప, స్టార్ట్. ఇది గౌరవం కాదా? అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ డబ్బులు అవేది పాత ప్రభుత్వం ఏదైతే బకాయిలు అట్లనే పెట్టిందో ఆ థ్రిఫ్ట్ ఫండ్ బకాయిలను కూడా మాఫీ చేసినాం. చాలా చేస్తున్నాం. సిరిసిల్ల చేనేత కార్మికులకు రాబోయే కాలంలో చాలా చేయబోతున్నాం. ఇంకొకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలా, ఉరుకురి 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 ఉరుకురి. బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో. కదులుతలేరు. అందులో పద్మశాలీలు కూడా బీసీలే. ఫాస్ట్ ఫాస్ట్. మన వాళ్ళు అత్యధికంగా చదువుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారో లేకపోతే చదువుకుంటారు, రెండే. రాజకీయాల్లో లేరు. గ్యాప్ ఉండాలి, గ్యాప్ ఉండాలి. చదువుకునే మన వాళ్ళంతా పూర్తిగా కూడా చదువు పైన డిపెండ్ అయ్యి ఇవాళ మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన, పరిగెత్తితే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన, చాలా పెద్ద పెద్ద ఎత్తిన వాళ్ళకి మాత్రమే. పదవుల్లో కూడా ఉన్నారు. స్టాప్. మనకున్నది అది ఒకటే. మరి రిజర్వేషన్లు హైదరాబాద్ బీసీలు 56% ఈ రాష్ట్రంలో ఉంటే మనకు కేవలం 27% రిజర్వేషన్లే ఉన్నాయి. ఇప్పుడు గ్యాప్ చాలా వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం పరిగెత్తమ్మాయి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టి పరిగెత్తాలి. 10% రిజర్వేషన్లు ఉన్నత వర్గాలకు ఇస్తున్నారు. ఉరకాలి 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 ఉరకాలి. పేద పిల్లలు చదువుకోవచ్చు. ఉన్నత వర్గాలకు చెందిన పేద పిల్లలకు చదువు చెప్పించాలి. అందులో వద్దు అని అన్నట్లు వాళ్ళకి రిజర్వేషన్లు ఉండాలి. కానీ బీసీలు 56%, 54 నుంచి 56% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లే ఉన్నాయి. ఒకేసారి గుంపు ఎగిరి వాళ్ళకు మాత్రం 10% ఉంటే 10% రిజర్వేషన్లు వాళ్ళకు ఉన్నాయి. పరిగెత్తకు. మరి మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? పూర్తిగా చదువుపై ఆధారపడిన పద్మశాలి కుల బాంధవులకు నేను చెప్పదలుచుకున్నా, మనం ఇప్పుడు మేల్కొనకపోతే వచ్చారా? మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కోల్కతా అవుట్. మన పిల్లలకు పుట్టబోయే పిల్లలకు కూడా, భావి తరాలకు కూడా అన్యాయం జరుగుతుంది ఒకవేళ మనం మేల్కొనకపోతే. స్టార్ట్. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఫాస్ట్ గా. ఈ రిజర్వేషన్లు పెంచాలని, ఈ దేశంలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే గిన అన్యాయం జరిగేది మనకే, తినలేదా? పద్మశాలీలకి. లంచ్ టైం కూడా అయిపోయింది. దయచేసి మీరంతా మరి పోరాటం చేయండి, మమ్మీ వాళ్ళందరూ కులగణన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని. ఫాస్ట్ ఫాస్ట్. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని రన్ 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 రన్. ఒకవేళ మనం డిమాండ్ చేయలేకపోతే మన పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. హైదరాబాద్ ఎందుకంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ మార్కుల కన్నా ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండదు.
మన బీసీలకు వచ్చిన మార్కు కన్నా ఈడబ్ల్యూఎస్ మార్కు తక్కువ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. మనకు మాత్రం వాళ్ళకన్నా ఎక్కువ రావాల్సి వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించాల్సని చెప్పి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది. మన నాయకులు ఎదగాలి. రేపు రాబోయే ఎన్నికల్లో మీరు తయారు చేసుకోవాలన్న సుదేశన మీ అందరికి చెప్తున్నా. మీరందరూ కూడా నాయకులను తయారు చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ముషీరాబాద్ నుంచి పద్మశాలకు టికెట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ప్రభాకరంగా తీసుకుంటామని సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. పద్మశాలి మేళాకి విచ్చేసినటువంటి నా నేతన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. గీతన్న నేతన్న కలిస్తే తప్పకుండా రాబోయే కాలంలో మన అభివృద్ధికి తాళమైనటువంటి రాజ్యాధికారం తప్పక సాధిస్తాం. ఆ దిశలో గీతన్న నేతన్న గ్రామాల్లో మిగతా పలగిన వర్గాలందరితో కలిసి ఉండాలని ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరూ కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేదిక మీద పెద్దలు, సంఘ నాయకులు అనేక మంది ఈ నేత వృత్తిని ఆధారంగా చేసుకుని నేతన్నలందరూ కూడా ఐక్యంగా ఉండాలని, నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో పోరాడి నేతన్నల సమస్యలు పరిష్కరించాలనేటువంటి మనస్తత్వం కలిగిన నాయకులందరూ కూడా ఏ రాజకీయ పార్టీ ఉన్నా నేతన్నల అభివృద్ధి లక్ష్యంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇంకే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, రాజ్యాధికారంలో నేతన్నల భాగస్వామ్యం కోసం మనమంతా ఐక్యంగా బలైన వర్గాలను కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ప్రభుత్వ పథకాలు లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ. కానీ నాకు తెలిసి గత 20-30 సంవత్సరాలుగా నేతన్నలకు సంబంధించి రాజకీయ చైతన్యం, నేతన్న సంఘాలకు ఎన్నికలు, నేతన్న సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మేళాలు సదస్సులు అనేకంగా నిర్వహించుకుంటా ఉన్నారు. 100 మంది శాఖారులే కానీ 50 కిలోల చికెన్ మాయమైందన్నట్టుగా మనం చాలా మంది ఉన్నాం, సంఖ్య పెద్ద ఉన్నాం. అధికారంలో గమ్యం చేరేటప్పటికి మాత్రం ఎక్కడికక్కడగా విచ్ఛిన్నం అయిపోయి ఐక్యంగా ఉండలేకపోతా ఉన్నాం. దయచేసి మనం దానిలో పోటీకి లేకపోతే పోటీలో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. రాజకీయంగా ఇంతకుముందు ముద్ర చెప్తా ఉన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పిండు, అన్నింటికే మూలం ఏది అందుకోవాలన్నా ఇలా అధికారం అనే తాళం. ఆ అధికారం అనే తాళాన్ని ఐక్యంగా ఉంటే తప్ప సాధించలేమనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దయచేసి నేను కూడా కరీంనగర్ లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కరీంనగర్ ఉజ్వల పార్క్ లో అనేక నేతన్నల సదస్సులు జరిగేది. నేతన్నలకు సంబంధించిన హాస్టల్ నిర్మాణం, ఫంక్షన్ నిర్మాణం మీరు ఎవరిని అడిగిన ఎప్పుడన్నా చూసినా నా యొక్క భాగస్వామ్యం అందులో చూపెట్టినాం. అట్లనే ఇవాళ కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, పార్టీలు ఏదైనా నేతన్నల ప్రాతినిధ్యం చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో ఉండే విధంగా ఐక్యంగా ఉండాలనే మాట మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మనం సామాజికంగా, విద్యాపరంగా ఇంకే రకంగా ఎదిగినా రాజకీయంగా ఆ ఫలాలను మన చేతికి తెచ్చుకోకపోతే మనం ఎప్పుడు కూడా కింద ఉండే ఈమని అడిగే వాళ్ళగానే ఉంటాం. మనం కూడా ఇచ్చేదానికి రావాలంటే, చెయ్యిట్ల కావాలంటే పిడికిలి బిగాయించి ఐక్యతకు రావాల్సిన అవసరం ఉంది. ఆ ఐక్యత సాధించడానికి నాయకత్వం చాలా సంవత్సరాలు కృషి చేస్తోంది. మెల్లగా ఆ ఉట్టి పెట్టేటప్పుడు అందరి కిందికే ఎక్కి ఉట్టి పెట్టేటప్పుడు కింద పడ్డట్టుగా మనం ఎప్పుడు కూడా అసలు ఉట్టి కొట్టేటప్పుడు ఎన్నికల్లో మన వాళ్ళని గెలిపించుకున్నప్పటికీ ఐక్యంగా కనబడేటువంటి అంశంకు లోపం జరుగుతోంది. ఆ లోపానికి పెద్దలు ఇక్కడ కారణము గమనించి ఆ కారణాన్ని అన్వేషణ చేసి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని కోరుతా ఉన్నాం. ఇలా ఆర్థికంగా ఎదగడం కావచ్చు, చాలా మంది ఉండొచ్చు. కొంతమంది ఆర్థికంగా ఉంటారు లక్ష్మీ కటాక్షం తోటి, కొంతమందికి సరస్వతి కటాక్షం తోటి తెలివి ఉండదు, కొంతమంది దగ్గర సమయం ఇచ్చే ఉంటుంది.
ఈ మూడు కలిపి మనం గమ్యాన్ని చేరడానికి ఎవరైతే ముందు నడుపుతారో వాళ్ళకి వెనక ఉండి ఆర్థికంగా తెలివిపరంగా సమయపరంగా సంఘానికి ఇచ్చి సంఘాన్ని ముందుకు నడిపేటువంటి ప్రక్రియ కొనసాగాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఎక్కడైనా నేతలకు సంబంధించిన సమస్య ఏర్పడితే నేను బలహీన వర్గాల బిడ్డగా ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించి కుల సమాచార సేకరణ జరిగింది. ఎవరికెంతో వారికెంతో అని రాహుల్ గాంధీ గారు బహిరంగంగా ఎటువంటి క్యాప్ లేకుండా ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఆ కులాలకు ఫలాలు అందాలంటా ఉన్నాడు. ఆ దిశలో కార్యాచరణ తీసుకున్నాం. అందరూ సహకరించండి. కుల సమాచార సేకరణ జరిగింది. రాబోయే కాలంలో కూడా మేము ఈ సంఘాల వాళ్ళు ప్రభుత్వంలో మాకు పథకాలు కావాలి అది గట్టిగా అడిగే విధంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీ అయినా ప్రభుత్వ అధికారంలో ఏదున్నా ఆ ప్రభుత్వానికి మన కులపరమైన అంశాల దృష్టికి తెచ్చి సాధించుకోవాలని కోరుతూ మరొకసారి ఈ రోజు ఈ మేళా సందర్భంగా హాజరైనటువంటి అక్క చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు గీతా నేత కలిస్తే మనం సాధించలేది లేదని విశ్వసించే బిడ్డగా మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. మీ అమూల్య సమయానికి ఫోటోస్ ద్వారా హేమంత్ సేరిపల్లి హేమంత్ అండ్ సేరిపల్లి గణేష్ వారెవరు కూడా ఈనాటి ముఖ్య అతిథి చేతుల మీదుగా మన రవాణా శాఖ మంత్రి వారు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ల్యాప్టాప్ ప్రవేశిస్తున్నారండి. పేద పద్మశాలి ముందు బిడ్డ ల్యాప్టాప్ ప్రవేశిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సేరిపల్లి గణేష్ గారు సేరిపల్లి హేమంత్ గారు ఇద్దరు కూడా వింటెక్ కంప్యూటర్స్ ద్వారా ఈనాటి ముషిదాబాద్ నియోజకవర్గ పద్మశాలి సంఘం తరఫున ఈ యొక్క ల్యాప్టాప్ కూడా ఇక్కడ వేలాది చేసిన అందరూ కూడా శిరస్సు వచ్చి పాదాసనం చేస్తున్నా. జై మార్కండయ్య, జై పద్మశాలి. మనం హైదరాబాద్ కు మరి వేస్తే పువ్వ మరి రెక్కాట బొక్కాడేటువంటి కులాలు మరి మొక్కలు నేస్తనేటువంటి మనకు పువ్వ కడిచే పరిస్థితులే. ఈనాడు హైదరాబాద్ కు వచ్చి పట్టే పనుల మీద ఆధారపడి మరి రకరకాల వృత్తి చేసుకుంటూ మనం ఎక్కడున్నామో ఎవరు తెలియని పరిస్థితి ఉన్నది. అలాంటి వాళ్ళందరం కూడా ఒకదాని చేరే విధంగా గత 40 సంవత్సరాల నుంచి పైచల నుంచి కూడా ఈ వేదికలు ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఐక్యంగా ఉన్నాం. నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాం అని చెప్పి పరిచయం చేస్తున్న వేదికగా ఇలా ఈ 10 వేదికలు పాల్గొనడం చాలా శుభసూచకం. ముఖ్యంగా పద్మశాలి రాజకీయంగా ఎదగకపోతే మనకు ఉన్నటువంటి అవకాశాలు ప్రారంభిస్తున్నది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేవలం 9 మంది జడ్పీటీసీలు ఉన్నాం, 12 మంది ఎంపీపీలు ఉన్నాం. మన వాస్తవానికి 50 మంది ఎంపీపీలు ఉండాలి, 50 మంది జడ్పీటీసీలు ఉండాలి, 5 మంది సర్పంచులు ఉండాలి. మరి ఎందుకు వెనుకబడి పడుతున్నాం? 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఎందుకు ఆ అవకాశం రావట్లేదు? మరి ఎందుకు మనం వచ్చిన అవకాశం వినియోగించుకోవట్లేదు? విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొండల బాపూజీ ఆశయాలు నెరవేరే విధంగా బీసీ ఉద్యమంలో మనందరం కూడా సమితులై మరి రాజకీయంగా మన వెనుకబాటులను నెట్టేసి ముందు వరుసలో ఉండాలని కూడా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం 4 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి చేనేత కార్పొరేషన్, ఒకటి ఐలూర్ కార్పొరేషన్, ఒకటి పవర్లూర్ కార్పొరేషన్, ఒకటి పద్మశాలి కార్పొరేషన్. ఇప్పటి వరకు సంవత్సరం అవుతున్నా ఒక్కటంటే ఒక కార్పొరేషన్ ని భర్తీ చేయకపోవడంలో మరి పద్మశాలుల పట్ల వాళ్ళకున్న ప్రేమ చిత్తశుద్ధి ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. వెంటనే పద్మశాలులకు ఇచ్చేటువంటి 4 కార్పొరేషన్లను అమలు మరి మా పద్మశాలి సోదరులకు వచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా రాష్ట్రంలో మరి మాకు మంత్రివర్గంలో మంత్రి స్థానం లేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు మంత్రి స్థానంలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. రాజ్యసభలో మేము ఎప్పుడు కూడా పార్లమెంట్ లో రాజ్యసభలో మా వాళ్ళు వాడి ఉండేది, మా మాట వినిపించుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పటికీ మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మరి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాకు రాజ్యసభకి కూడా అవకాశం కల్పించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోతే మేము ఖచ్చితంగా పొందే పెడతాం. రాజకీయంగా పద్మశాలిలో కూడా అందరం కూడా ఒక తాటికి వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కూడా ఈ సభావేదికంగా మనం చేస్తూ జై మార్కండయ్య గారు మన గవర్నర్ గారి కూతురు శ్రీమతి విజయలక్ష్మి గారు వేదిక దగ్గర ఇచ్చేశారు. వారికి స్వాగత సమాజం. ఒక 5 సంవత్సరాల అబ్బాయి భవ్య పేరు చెప్తున్నాడు. అబ్బాయి తప్పిపోయింది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాడు. వాళ్ళ అమ్మ పేరు మాధవి. వాళ్ళ పెద్ద డాడీ ఎంబడి వచ్చిండంట.
ఆ మాధవమ్మకు మరి ఇంతవరకు తెలుస్తలేదా ఎవరైనా? శ్రీమతి విజయలక్ష్మి గారికి శాలువతో మన పావని వినయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క చిరు సత్కారాలు అందజేస్తున్నారు. ఈ వేడుకను చూస్తున్న మహిళలందరూ కూడా మైమర్చిపోయి చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు. మరి మహిళల కోసం మరి మీకోసమే ఇచ్చేశారు. నవీన్ గౌడ్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పక్క మాధవ్ గారు, చిలుకూరి చంద్రమౌళి గారు మరియు మహిళా విభాగం అధ్యక్షురాలు తెలంగాణ పద్మశాలి మహిళా విభాగం నెక్స్ట్ పోస్ట్ అదే సభ్యులు చక్కగా హడావుడి చేస్తున్నారు. ఈ హడావుడిలో కొంచెం పోస్ట్ అటు ఇటు అవుతుంటాయి. రూపా మేడం గారు కొంచెం సభ్యులు సైడ్కి వచ్చేయాలి, కమిటీ సభ్యులంతా వెనక్కి వచ్చేయాలి, మహిళల్ని మాత్రం ఇంటి దాకా వచ్చి సంఘం మీటింగ్ కి మీరు వస్తే బాగుంటది అని అన్నారు. ఇది రెండోసారి పద్మశాలి సంఘాన్ని నేను కలుసుకోవడం. నాకు తెలిసినంత వరకు పద్మశాలి అన్న పేరు పద్మం కాడల నుంచి నూరుపోగా చూసి శాలి పురుగు గుణంతో మీరు నేస్తా ఉంటే చేనేత వర్గానికి వచ్చిన పేరు పద్మశాలి. మేమందరం అదే పద్మం అంటే కమలం పువ్వు గుర్తున్నాము. మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరని మేము నమ్ముతున్నాము. గట్టిగా చెప్పట్లేదు. థ్యాంక్ యూ. ఇట్లాగే ప్రతి సంవత్సరం మమ్మల్ని దీవిస్తా ఉండాలి. చాలా మంది నేతల్ని పద్మశాలి సంఘం తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. చాలా సీనియర్ నాయకులు మా బాయ్ సాబ్ నరేంద్ర బాయ్ సాబ్ పద్మశాలి కులస్తుడు. అట్లా ఇంకా చాలా మంది నేతలు తయారు చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది. మా అందరికి ఇట్లాగే ప్రతి సంవత్సరం తోడుగా ఉంటూ దీవిస్తారని కోరుతూ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై గోవిందపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాస్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ప్రజాపత్ర గారు శాలువతో సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ. పద్మశాలి మేళా కమిటీ సో ఇన్ని సంవత్సరాలు దీన్ని తప్పకుండా అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు మరియు పద్మశాలి కుల పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులు సోదరీమణులు, ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ఎంతో మంది పద్మశాలీలు యువకులు యువతులందరికీ కూడా నేను మన పద్మశాలి మేళాలు ఇవన్నీ మనం చాలా ఘనంగా జరుపుకుంటాము. కానీ ఈనాటి పరిస్థితుల్లో మనము రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నామనే విషయం కొత్త పద్మశాలి వ్యక్తులకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఆ దిశలో ప్రయాణం చేయడం లేదు. మనము పద్మశాలి కులంలో ఎన్నో సంఘాలని ఒక్కొక్క దగ్గర తెలంగాణ పద్మశాలి సంఘాలు 2 ఉంటాయి. మిగతా దగ్గర ప్రతి ఊర్లో ఒక్కొక్క ఊర్లో 2 సంఘాలు ఉంటాయి. చెప్పిన విభిన్న గ్రూపులుగా విడిపోవడమే తప్ప వ్యక్తిగత రాజకీయాలు తప్ప మన పద్మశాలీలము రాజకీయంగా ఎలా ముందుకు పోతామనేటువంటి జిజ్ఞాస మన కులంలో పెద్దలకు ఎవరికి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా, అందరూ కూడా మనం చేయాలి. ఆ దిశగానే మనము మన రాజకీయ వాటా అన్ని పార్టీలలో వాళ్ళు ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ కుల సంఘాల నాయకులకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి రాజకీయంలో ఈ వస్తున్నటువంటి పద్మశాలి కుల పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా సూచిస్తూ, ఎంతో మంది నాయకులు మన దగ్గర రాజకీయంలో ఎదగడానికి ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డబ్బులు ఎవరు కూడా వెంబడి తీసుకపోరు. దయచేసి ఆర్థికంగా స్తోమతున్న వాళ్ళు కూడా పద్మశాలి కులస్తులకు ఏదో ఒక మేలు చేయాలి, ఏదో రకంగా మన వాళ్ళను రాజకీయంగా అభివృద్ధి చేయాలి, రాజకీయంలో మన వాళ్ళు మనకు సేవ చేసే విధంగా మన యొక్క రాష్ట్రంలో మనకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి, మన రాజకీయ వాటా ఏంది అనే విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పద్మశాలికి ఉంది. ఈనాడు వేదికలపై అందరం మాట్లాడుతున్నాం, కానీ రాజకీయంగా ఎదగడానికి ఈ ఒక్క మీటింగ్ మాత్రమే రాజకీయ చైతన్య వేదిక అని చెప్పి పెడతారు. అయితే రాజకీయంగా మనం ఎదగడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం, ఏంటిది
ప్రతి ఒక్క నాయకుడు పద్మశాలి కులంలో ఉన్న ప్రతి నాయకుడు వేదిక మీద మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ క్రియాశీలకంగా మనం ఏం చేస్తున్నాం, ఏమి చేస్తే మన వాళ్ళు రాజకీయంగా మనకు కావలసిన వాటాను పొందగలుగుతామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ముఖ్యంగా పద్మశాలి యువతులు అందరూ కూడా ఏంటి, మనకెందుకు ప్రాధాన్యత లేదు, మనం ఇంతమంది జనాభా ఉన్నప్పటికీ కూడా మనకెందుకు ఎమ్మెల్యేలు లేరు, మనకెందుకు కార్పొరేటర్లు లేరనే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ వేదిక ద్వారా నేను పద్మశాలి కుల బాంధవులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించే పెద్దలందరికీ కూడా సూచిస్తున్నా, పద్మశాలీలు రాజకీయంగా ఎలా ఎదుగుతారు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మన వాళ్ళు ఎవరైనా రాజకీయంగా ఎదిగే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ వేదిక ద్వారా పెద్దలందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఊర్లక నిర్మలక సుజాతక కొద్దిగా మహిళలు అయిపోతే కొద్దిగా వెనక్కి రండి. రామకృష్ణ గారు అన్నగారు రామకృష్ణ గారిని సవినయంగా భావన ఋషి హౌసింగ్ సొసైటీ ట్రెజరర్. థ్యాంక్ యూ అన్న. మన పావని వినయ్ గాంధీనగర్ కార్పొరేటర్